ఇక హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏవియేషన్ షోలో అవస్థలు పడుతున్నామని సందర్శకులు అంటున్నారు. విమానాలు చూడడానికి కొండంత ఆశతో వస్తున్న తమకు నిరాశ మిగులుతోందని చెప్తున్నారు. కనీస వసతులు కూడా అరేంజ్ చేయలేదని, వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదంటున్నారు. ఏవియేషన్ 2016 5th ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 1928 వచ్చి జనరల్ పీపుల్ని అలో చేస్తున్నారండి. సాధారణ సందర్శకులు 300 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. సో ఎగ్జిబిషన్లో వీళ్ళు ఏమనుకుంటున్నారో ఇక్కడ కొంతమంది జనరల్ పీపుల్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఏవియేషన్ యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లోపలికి జనరల్ పీపుల్ని కూడా అలౌ చేసి లోపల చూపిస్తారని అనుకున్నాం. యాక్చువల్గా వీ థాట్ దే అలౌస్ ఇన్సైడ్, బట్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఎక్కడ జనరల్ పబ్లిక్ని లోపలికి ఎలో చేయరు, ఇవన్నీ చూపించడానికి ఎక్కడ కమ్యూనికేషన్ లేదు. సో దెర్ ఇస్ నో యూస్ ఫర్ అస్ టు కమ్ హియర్. యాక్చువల్లీ ఇంత దూరం నుంచి చూడడానికి మేము యాక్చువల్గా ఇంతకుముందు చాలాసార్లు ట్రావెల్ చేస్తున్నాం. సో వీ థాట్ అట్లీస్ట్ ఈ చార్టెడ్ ఫ్లైట్స్ అలాంటి వాటిలోకి ఎలో చేసి అట్లీస్ట్ జనరల్ పబ్లిక్కి అవగాహన కల్పిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంత మనుటైనలో ఇంత దూరం నుంచి చూడాల్సిన అవసరం, దీనికోసం ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ అట్లీస్ట్ ఇలాంటి ఫ్యూచర్లో జరిగినప్పుడు జనరల్ పబ్లిక్కి ఒక కమ్యూనికేషన్, ఇలా దూరం నుంచే చూడాలి, లోపలికి ఎలా చేయరు అని అలాంటి ఒక కమ్యూనికేషన్ అనేది పాస్ చేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దిల్ కమ్ ఇన్. చెప్పండి, మేము కూడా చాలా దూరం నుంచి వచ్చామండి. మేము పిల్లల్ని తీసుకొని అందరం వచ్చాము. 300 రూపీస్ టికెట్ పే చేసినాము. అసలు వీఆర్ నాట్ సాటిస్ఫాక్షన్ అసలు లేనే లేదు. ఏదో చిన్న ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చూసినట్టుంది. ఇది అసలు ఏం లేదు. ఏదో లోపల పిలిచిపోతారు, లేకుంటే అట్లీస్ట్ దూరం దగ్గర చేస్తే అసలు ఎక్కడికి దీనికి ఇదే లేదు. మేము అసలు వచ్చి కూడా చాలా వేస్ట్ అని అనిపిస్తుంది మాకు. ఎంత ఎండలో వచ్చి ఇంత పిల్లల్ని తీసుకొచ్చి అసలు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. టికెట్ ఈచ్ మెంబర్కి 300 రూపీస్ అసలు మేము చాలా అన్నెసరీ వచ్చినాం అనిపిస్తుంది. అసలు దగ్గర కూడా పోనీయడం లేదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరే, లోపల పిలిచిపోతారేమో, చూపిస్తారేమో, పిల్లలకి ఎట్లా అని అనుకున్నాము. అసలు మొత్తం టోటలీ మేము అనుకున్నట్లు ఏం లేదండి. 16వ తారీఖు నుంచి ప్రతిరోజు పేపర్ చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇది పెట్టారు, బట్ లాస్ట్ ఇయర్ ఐ కుడ్ నాట్ కమ్ డ్యూ టు సమ్ సర్కమ్స్టెన్సెస్ because I don't want to pay more hundreds and thousands, waste the money. That's why ఈసారి ఏంటంటే నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇంత దగ్గర చోట మీరు రమ్మని నవ్వండి. నేను హైదరాబాద్ వచ్చి 50 years అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఫ్లైట్ ఇంత దూరం దగ్గరలో. కానీ ఇవాళ రేపు 300 రూపాయలు కదా అని చెప్పి నేను ఆల్ ది వే కేమ్ ఫ్రమ్ వనస్థలిపురం. ఇంత ఇదిగా వచ్చి చేస్తే ఇక్కడ ఏంటంటే దే ఆర్ నాట్ అలవింగ్ ఇన్ సైడ్. 16, 17 బిజినెస్ పీపుల్ పెట్టారు. అప్పుడు విమానాలు ఉన్నట్టుంది, కానీ ఇప్పుడు 19, 20 కొన్ని విమానాలు ఇక్కడ వెళ్ళిపోయినట్టుంది. మేము చాలా దూరం నుంచి వచ్చాము. 300 రూపీస్ టికెట్ పెట్టారు, కానీ ఇక్కడ వచ్చి చూస్తే కొన్ని ప్లేన్స్ మాత్రమే ఉన్నాయి. మేము ఇవి దాదాపు ఇంటర్నెట్ ఓపెన్ చేసినా కూడా ఇవన్నీ చూడవచ్చు. అన్ని ప్లేన్స్ కూడా ఇక్కడ లేవు. ఇంకోటి ఏంటంటే విమానం లోపలికి కూడా అలో చేస్తే బాగుంటుంది. అది ఆ విమానం లోపల సీట్స్ అవన్నీ ఎలా ఉంటాయి, ఏం సంగతిని చూడడానికి అలో చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదో దూరం నుంచి మేము చూస్తున్నాము, అది మేము ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు. చాలా ఇట్లా ఏవేవో ఉంటాయని అని అనుకున్నాను, కానీ ప్లేన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేను మా పిల్లలతో కూడా ఏదేదో చెప్పాను. ఇట్లా ఇంకొకటి నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే ప్లేన్స్ డిస్ప్లే చేశారు, కానీ ప్లేన్స్ నేమ్స్ ఇవ్వలేదండి. సో ఎట్లా తెలవాలి మాకు వాట్ ఈస్ దిస్ నేమ్ ఆఫ్ ద ప్లేన్? మొత్తానికి ఏవియేషన్ 2016 ఎగ్జిబిషన్ ప్రజలకు, జనరల్ పీపుల్కి డిసప్పాయింట్మెంటే కలిగించిందని చెప్పుకోవచ్చు. ప్లేన్స్ ఎక్కువగా లేకపోవడం కానీ, ప్లేన్స్ దూరం నుంచి చూడడం కానీ ప్రజలు నిశ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో కృష్ణవేణి, భారత్ టుడే.